నమస్తే క్రియేటర్స్. ఈరోజు యూట్యూబ్లో అయితే కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఆల్టర్డ్ కంటెంట్ అని మీకు ఏమైనా వచ్చిందా? అయితే జాగ్రత్త అండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా. మనం డిస్క్రిప్షన్ కానివ్వండి, టైటిల్ కానివ్వండి, అలాగే ట్యాగ్స్ కానివ్వండి, అలా అన్నీ ఇచ్చేటప్పుడు కింద మీరు మోర్ అని నొక్కంగానే కిందికి వచ్చేటప్పుడు పెయిడ్ ప్రమోషన్స్, అలాగే చాప్టర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. అయితే ఈ రెండింటి మధ్యలోనే మనకు ఇక్కడ చూడండి ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి అడుగుతుంది. డూ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ చీట్స్ యువర్ కంటెంట్ అని చెప్పేసి డిస్క్రైబ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీరు ఏదైతే కంటెంట్ ఇస్తున్నారో అవి కింద ఏ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయా అని అడుగుతుంది. సో మొత్తానికి ఆల్టర్డ్ కంటెంట్ అనేది ఎందుకు వచ్చింది ఈ అప్డేట్? సో చాలామంది కూడా చూస్తుంటారు. మరి ఈ అప్డేట్ వస్తే మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయాలన్నా, నో అని సెలెక్ట్ చేయాలన్నా మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన చాలామంది కూడా ఇంకా అప్డేట్ అందరికీ ఇంకా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదండి. అయితే నాకైతే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ చూసేసి దీని అర్థం చేసుకొని సో చాలామంది కూడా ఈ డౌట్ రావచ్చు. సో చాలామంది డౌట్ రాగానే కొత్త అప్డేట్ వచ్చినప్పుడు తొందరగా మనం భయపడిపోతాం కదా. సో ఏమవుతుందో ఏం లేదో, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా అయితే మనం యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తుంటాం. కంటెంట్ అనేటువంటిది కూడా మనం అన్నీ కూడా ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు మన యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఏదైతే ఉందో అథెంటిక్ ఇన్ఫర్మేషను, అలాగే ఒరిజినల్ కంటెంట్ చూడాలని అనుకుంటారు. కాబట్టి సో ఇదొక మంచి అప్డేట్ అయితే రావాలని చెప్పవచ్చండి. సో అయితే జాగ్రత్త అని చెప్పాను కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఈ ఆప్షన్లలో ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాల్సింది కంపల్సరీ అడుగుతుందండి. ఎస్ ఆర్ లేదా నో అని చెప్పేసి కంపల్సరీ అడుగుతుంది మీకు. అయితే ఇక్కడ మీరు మరి ఎస్ అని పెట్టాలనా లేకుంటే నో అని పెట్టాలనా అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ ఆల్టర్డ్ కంటెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో డీప్ ఫేక్ అని మధ్య ఎక్కువ వింటున్నాం మనం కదండి. సో ఈ డీప్ ఫేక్ లాంటిది అంటే ఏదైతే మనము కానిది అయినట్టుగా చూపించడం అండి. ఊహాజనితంగా మనం ఏదో కల్పించుకొని ఏఐ యూజ్ చేసేసి మనం దాంట్లో చేసేసి ఇది హార్మ్ఫుల్ లాగా, లేకుంటే ఆల్రెడీ మనకు ఉంటుంది కదా అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అయితేనే మనకు అన్నీ కూడా ప్రతిదీ కూడా సవ్యంగా జరిగిపోతాయండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఎవరైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒరిజినల్ కంటెంట్ అయితే ఎవరైతే వ్లాగ్స్ చేస్తుంటారో, ఎవరైతే న్యాచురల్గా చేస్తుంటారో వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ నో అని పెట్టాలండి. ఆప్షన్ ఎస్ అని పెట్టినారంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఎస్ పెడితే ఏమవుతుంది అని అడిగినట్లయితే ఇక్కడ మీరు చూడండి, మేక్ ఇట్ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ సంథింగ్ దట్ దే డింట్స్ ఫర్ డూ. అంటే ఏదైతే రియల్గా ఏదైతే ఉందో అది కాకుండా మీరు లేనిది పెడుతున్నారా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్టర్స్ ఫుటేజ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్, అంటే మనము లేనిది ఉన్నట్టుగా చూపించడము అని చేస్తున్నాము. ఫుటేజ్ అంటే మనం ఏదో ఒకటి చెప్తుంటాము, సో అక్కడ నుంచి ఏఐ జనరేట్ నుంచి క్రియేట్ చేసేసి ఏదో ఒకటి మార్పులు చేసేసి అక్కడ పెడుతున్నామా అంటే ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేనే ఈ వీడియో చేస్తున్నాను, ఈ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇదైతే నేను నా ఒరిజినల్ వాయిస్ ఇస్తున్నాను, ఎటువంటి ఎఫెక్ట్స్ వాడట్లేదు. అంటే ఇది కూడా మనకు యూట్యూబ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అవి వాడుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో కాకపోతే ఈ మధ్య ఈ ఆల్టర్డ్ కంటెంట్ అనేటువంటిది ఏదైతే మీరు ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే కనుక ఎస్ అని పోస్ట్ చేసినట్లయితే మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదా వీడియో కింద అయితే కానీ మీకు ఆల్టర్డ్ కంటెంట్ అని కనిపిస్తుంది. అది ఒక రకంగా యూజర్స్కి ఎవరైతే చూస్తారో దాని నుంచి సేఫ్ అవుతారండి. ఏంటంటే ఈ వీడియో ఒరిజినల్ కాదు, జస్ట్ ఇలా క్రియేట్ చేసి పెట్టిందే అని చెప్పేసి అవడానికేనండి. సో దీంట్లో ఎటువంటి టెన్షన్ అనేటువంటిది ఏమి ఉండదండి. సో అయితే మీరు ఒరిజినల్గా చేస్తున్నట్లయితే, ఒరిజినల్ న్యాచురాలిటీగా చూపిస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఆప్షన్ నో అని సెలెక్ట్ చేయండి. సో ఇంకా ఈ అప్డేట్ అయితే చాలామందికి ఇంకా రావాల్సి ఉంది, కొంతమందికి వచ్చి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడే కింద మోర్ అనే ట్యాగ్స్ ఇస్తారు కదా, ఆ ట్యాగ్స్ ఇచ్చే ముందరనే మీకు ఈ ఆప్షన్ అనేది పక్కా కనిపిస్తుంది. సో మీరైతే అక్కడ నుంచి ఒక్కవేళ కనుక మీరు ఏఐ కానీ లేకుంటే క్రియేటివిటీ చేసి ఏదో అంటే ఈ మధ్య ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో చెప్పకుండా కూడా చెప్పారని చెప్పి ఒక వీడియో వేయడము, లేకుంటే ఏదో కానిది అయ్యిందని చెప్పేసి వేయడము, అలాంటప్పుడు మీరు ఎస్ అని మాత్రం పెట్టాలి. ఎస్ అని పెట్టినట్లయితే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి అది ఓకే ఇది
ఒరిజినల్ కాదు, నార్మల్గా ఏదో చూడడానికి చేశారు అని చెప్పేసి ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అండి యూట్యూబ్ నుంచి. సో ఇదే నాకైతే రావడం జరిగింది. దీంట్లో మీరు ఒరిజినాలిటీ ఇస్తున్నారు, న్యాచురాలిటీ ఇస్తున్నారంటే మీరు ఇక్కడ మీ యొక్క ఆప్షన్లో నో అని పెట్టుకొని అయితే మీరు ఇవ్వండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాదండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూట్యూబ్కి సంబంధించి మీరు నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అయితే ఇప్పటివరకు మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి, ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఆల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్స్ పక్కా పెట్టాల్సిందే. ఎస్ అని పెట్టాలన్నా, నో అని పెట్టాలన్నా ఫస్ట్ అప్డేట్ రావడం జరుగుతుంది. సో అప్డేట్ వచ్చినప్పుడు కొన్ని రోజులైతే మనకు ఈ కొంత ప్రాబ్లం అనేటువంటి అవుతుంది. ఒక్కసారి మనకు తెలిసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇవి ఆప్షన్స్ అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ అనగానే మనం చాలా కష్టపడి మన ఇష్టంతో కష్టపడి నీట్గా గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతూ మనం చేస్తుంటాం కాబట్టి సో ఈ సమస్యకి ప్రాబ్లం కాకూడదని చెప్పేసి ఒక రకంగా నేను ఇది మీకు అందించాలనేది చేసే ప్రయత్నం చేశాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చాలామంది కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే కూడా కింద కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్ అండి.